కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో జూలై 9న తలపెట్టిన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని ఏఐటీయూసీ రాష్ట్ర నాయకులు విలాస్ పిలుపునిచ్చారు. శుక్రవారం సంఘ నాయకులు కార్మికులతో కలిసి ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని కార్మిక శాఖ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ప్రభుత్వ రంగ సంస్థలను పరిశీలించాలని, పరిరక్షించాలని, కేంద్ర ప్రభుత్వం కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను వినడానాలని నినాదించారు. బ్రిటిష్ కాలంలో పోరాడి సాధించుకున్న 44 కార్మిక చట్టాలను 4 లేబర్ కోడ్లుగా విభజించి కార్మిక లోకానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అన్యాయం చేస్తుందని అన్నారు. వెంటనే 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్మికుల పట్ల బీజేపీ ప్రభుత్వం నుండి వైఖరి 4 లేబర్ 44 చట్టాలను వెంటనే అమలు చేయాలి. ఏఐటీయూసీ జిందాబాద్ జిందాబాద్, ఆవాజ్ దో ఆవాజ్ దో. కనీస వేతనాలు ఇచ్చేంత వరకు, కనీస వేతనాలు అమలు చేసేంత వరకు కార్మికుల పట్ల కేంద్ర ప్రభుత్వం నుండి వైఖరి. కేంద్ర కార్మిక సంఘాలు, ఉద్యోగ సంఘాల పిలుపు మేరకు జూలై 9న దేశవ్యాప్త సమ్మె నిర్వహించడం జరుగుతుంది. దాన్ని విజయవంతం చేయడానికి ఈరోజు ఈ నిరసన ధర్నా కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ముఖ్యంగా దేశం ఈరోజు స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు దాటింది. ఈ 70 సంవత్సరాలు దాటిన తర్వాత ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం వచ్చింది. ఈరోజు బీజేపీ ప్రభుత్వం ఏం ఆలోచిస్తుందంటే, మరి ఇంకొక 5 సంవత్సరాలలో కార్మికులకు ఎటువంటి చట్టాలు లేకుండా బానిస యుగంకు తీసుకెళ్లడానికి, ఈ అదానీ అంబానీ కార్పొరేట్ సెక్టర్స్ విదేశీ శక్తులకు బానిసలుగా చేయడానికి సాధించుకున్నటువంటి త్యాగాలతోటి సాధించుకున్నటువంటి చట్టాలను, అది కూడా బ్రిటిష్ కాలంలో సాధించుకున్నటువంటి చట్టాలను ఈయనకు ఎవరు హక్కు ఇచ్చిండ్రు? పార్లమెంట్లో ఎవ్వరు లేకుండా దొంగచాటున ఈ 44 చట్టాలు తీసుకురావడానికి, నీకు దొంగచాటున చట్టాలు తేవడానికి ప్రజలు అధికారం ఇచ్చిండ్రా? ఈరోజు 55 కోట్లు దేశంలో ఉన్నారు. బీజేపీని తీసుకుపోయి సముద్రంలో పడేస్తారు 55 కోట్లు. వాళ్ళు తలుచుకుంటే బీజేపీ అధికారంలో ఉంటే, లేకుంటే లేదు. ఆయన ఏదంటే కులం మతం మీద ఈ రాజకీయాలు చేస్తుండో, అది రాజకీయాలు ఇక్కడ మీ కార్మికుల ముందు. ఈరోజు మేము డిమాండ్ చేస్తున్నాం, ఖచ్చితంగా ఈ 4 కోడ్లు రద్దు చేయాలి. అదేవిధంగా కనీస వేతనాలు 26,000 ఇవ్వాలి. 26,000 కూడా ఇప్పుడు తక్కువ అయిపోతున్నాయి. ఇప్పుడు కనీస వేతనాలు ఈ రోజు ధరలను చూస్తుంటే, ఈ రూపాయి విలువ పడిపోయిన పరిస్థితి చూస్తుంటే 32,000 ఇవ్వాలి కనీస వేతనాలు. ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? ₹4.70 డైలీ ఇస్తుందా? ₹4.70 ఎవరికి ఇస్తుంది? పార్లమెంట్ సభ్యులు ఎంత జీతం తీసుకుంటుండ్రు? మీ ప్రైమ్ మినిస్టర్ ఎంత జీతం తీసుకుంటుండ్రు? అది మీకు తెలియదా? అసలు ఈ రోజు పరిస్థితి చూస్తుంటే కార్మికులు చాలా దీనావస్థలున్నారు. కాంట్రాక్ట్ సిస్టమ్ అని, అవుట్ సోర్సింగ్ సిస్టమ్ అని, ఇంకో స్కీమ్ వర్కర్స్ అని అనేక విధాలుగా డైరెక్ట్గా